హాయ్ సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఇప్పుడే నేను అఖండ 2 ట్రైలర్ చూశాను. చూసిన తర్వాత తప్పకుండా నా ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ అఖండ 2 ట్రైలర్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ట్రైలర్ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే నాకు అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకు అనేది ఈ ట్రైలర్ ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ఈ ట్రైలర్ స్టార్ట్ అవడమే భారతదేశంలోని సనాతన ధర్మాన్ని నాశనం చేస్తే అండ్ దేవుడి మీద భక్తిని నాశనం చేస్తే భారతదేశం మొత్తం మన కంట్రోల్లోకి వస్తుంది అనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈసారి బోయపాటి శ్రీను గారు ఇష్యూని నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళారు. నేషనల్ లెవెల్లో నేను ఎందుకు అన్నాను అంటే ఈ ట్రైలర్లో నాకు మన దేశం యొక్క మిలిటరీ కనిపిస్తుంది అండ్ ఒక శత్రు దేశం యొక్క మిలిటరీ కనిపిస్తుంది అండ్ బాలకృష్ణ గారు ఒక మిషన్ గన్తో ఆ దేశం మిలిటరీని చంపడం కనిపిస్తుంది. అందుకే ఇది లోకల్ ఇష్యూ నుంచి నేషనల్ ఇష్యూ అయిపోయింది ఈ సినిమాలో. అంతేకాకుండా ఈ ట్రైలర్లో సర్ప్రైజింగ్గా బ్లాక్ మ్యాజిక్ కూడా కనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్ అండ్ చైల్డ్ సెంటిమెంట్ కూడా కామన్గా కనిపించేవే బాలకృష్ణ గారి సినిమాలలో. ఈ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఏది రియలిస్టిక్గా అనిపించలేదు, అంతా ఓవర్ ద టాప్గానే అనిపించింది. ఈసారి బోయపాటి గారు ఈ మూవీకి వచ్చిన ప్రేక్షకులకి మరణశాసనం రాసినట్టు అనిపించింది ఈ ట్రైలర్ చూస్తే. ఈ అఖండ 2 మూవీ ఈసారి నేషనల్ లెవెల్లో రిలీజ్ అవుతుండడం వల్ల దీన్ని దేశంలో అందరికీ నచ్చేట్టు తీస్తున్నారు అనిపించింది, కానీ ఎక్కడా కూడా స్టోరీ మీద కానీ స్క్రీన్ ప్లే మీద కానీ పెద్దగా వర్కౌట్ చేసినట్టు నాకు అనిపించలేదు. దానికి తోడు ఈ ట్రైలర్లో ఆది పినిశెట్టి గారి మేకప్ కానీ బాలకృష్ణ గారి మేకప్ కానీ అస్సలు బాగోలేదు. కొన్ని సీన్స్లో స్క్రీన్ నిండా యాక్టర్స్ ఉన్నా అసలు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఈ సినిమాలో అసలు బాగోలేదు. ఇంకా తమన్ మ్యూజిక్ గురించి చెప్పాల్సి వస్తే ఈ ట్రైలర్లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇప్పటికే రిలీజ్ అయిన జాజికాయ సాంగ్ కానీ నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు అఖండ 2 పెద్దగా వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది మ్యూజిక్ విషయంలో. అండ్ ఈ ట్రైలర్లో చూపించిన ఏ విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా అస్సలు నచ్చలేదు, ముఖ్యంగా నరసింహస్వామి అవతారం. ఈ ట్రైలర్ మొత్తంలో నాకు వర్కౌట్ అయిన ఒకటే ఒక విషయం ఏమిటి అంటే బాలకృష్ణ గారి డైలాగ్స్. అవి కాకుండా ఇంకేవి కూడా నన్ను పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఈ ట్రైలర్ మీద ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఈసారి బోయపాటి గారు ఈ మూవీకి వచ్చిన ప్రేక్షకులని బ్లాక్ మ్యాజిక్ చేసి పురితో కొట్టి ఇంటికి పంపిస్తారు అనిపిస్తుంది. ఇప్పటి వరకు బోయపాటి గారు అండ్ బాలకృష్ణ గారి కాంబో మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, బట్ ఈ ట్రైలర్ తర్వాత అవి కూడా లేవు. హోపింగ్ మూవీ అయితే బాగుండాలి అని, బట్ నా ఒపీనియన్ అయితే ట్రైలర్ లాగే మూవీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ విల్ క్యాచ్ అప్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.